సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను అసలు మీరు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలనే దాని గురించి మెయిన్లీ మాట్లాడతాను. ఈ వీడియోలో నేను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి అని నా ఒపీనియన్స్ అయితే మీ మీద ఫోర్స్ చేయను. జస్ట్ నేను ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమవుతుందని మాత్రమే చెప్తాను. ఏం నేర్చుకుంటారనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ చాయిస్. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ నేను మిగతా లాంగ్వేజెస్ గురించి అంతగా మాట్లాడను. లైక్ అదర్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడను. నేను మెయిన్లీ యాజ్ ఎ బిగినర్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఎలా యూజ్ అవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మెయిన్లీ నేను 5 లాంగ్వేజ్ గురించి మాట్లాడతాను. ఫస్ట్‌ది సి, నెక్స్ట్ సి ప్లస్ ప్లస్, తర్వాత జావా, తర్వాత పైథాన్ అండ్ లాస్ట్‌లో జావా స్క్రిప్ట్ గురించి కూడా మాట్లాడతాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే సి లాంగ్వేజ్ గురించి. సి లాంగ్వేజ్ అసలు మీకు దేనికి పనిచేస్తుందంటే, సి లాంగ్వేజ్ అనేది మీకు ఒక ఫౌండేషన్ లాంటిది. అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నేను మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. సో సి లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే, మీకు మిగతా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడం కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే సి అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదన్నప్పుడు అంత కాంప్లెక్స్ టాపిక్స్ ఏవి మీకు తగలవు సి లాంగ్వేజ్ లోని. అంటే స్టార్టింగే మీరు నేర్చుకుంటున్నప్పుడు మీకు ఒక ఎంతూజియాజం అనేది వస్తది. ఓకే, ఇది ఇలా నేర్చుకోవాలి, ఈజీగానే ఉంది, నాకు అర్థమవుతుంది అని. సి లాంగ్వేజ్ మీకు ఇన్ కేస్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్‌లోనే మొత్తం ప్లేలిస్ట్ ఉంది. ఆహ్, మాక్సిమం వీలైనంత వరకు అన్ని టాపిక్స్ కవర్ చేశాను. చాలా బాగా చెప్పడానికి ట్రై చేశాను. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే అది రిఫర్ చేయండి. సో ఓకే, సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఇది బెనిఫిట్. ఓకే, సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఓన్లీ ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడానికే పనిచేస్తుందా? ఇంకేం దేనికి పనిచేయదా అంటే అలా కాదు. నెక్స్ట్ ఇంకా సి లాంగ్వేజ్ దేనికి వాడతామంటే మన ఓఎస్ డ్రైవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఏదైనా ప్రింటర్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! ఆ డ్రైవర్ కోడ్ అంతా కూడా మనకు సి లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇది సి లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్. సో నెక్స్ట్ ఏంటంటే సి ప్లస్ ప్లస్ గురించి మాట్లాడదాం. సి ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే సికి కొద్దిగా అడ్వాన్స్. అంటే సి ఫస్ట్ హాఫ్, సి ప్లస్ ప్లస్ సెకండ్ హాఫ్ అలా కాదు. సింటాక్స్ పరంగా 2 ఒక 60% సేమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ గాని, లూపింగ్ స్టేట్మెంట్స్ గాని అంతా సిమిలర్ గానే ఉంటాయి. 60% అనలేం గాని ఒక 40% సేమ్ అనాలి సింటాక్స్ అనేది. మీకు ఎక్కడ మారుతుందంటే సిలో ప్రింట్ఎఫ్ అని వాడతారు. దీంట్లో సి అవుట్ అని వాడతారు సి ప్లస్ ప్లస్ లో. మీకు ఆ పదం ఒకటే మారుతుంది అంతే. యాక్చువల్ యూజ్ అయితే ఉంటుందో ఐ మీన్ ఆ పదం ఒకటే మారుతుంది మీకంతే. అది క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి. అంటే కాన్సెప్ట్ అయితే మీకు మొత్తం ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్స్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకోండి. నేను చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇది మీకు. కమెంట్ అంటే ఏంటంటే ఆ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది కంపైలర్ మీకు ఎగ్జిక్యూట్ చెయ్యదు. అది సి లాంగ్వేజ్ లో అయినా అంతే, జావాలో అయినా అంతే, ఎందులో అయినా సరే అంతే. కాకపోతే మీరు సి లాంగ్వేజ్ లో ఒక డబుల్ స్లాష్ వాడతారు, జావాలో కూడా డబుల్ స్లాషే వాడతారు, సి ప్లస్ ప్లస్ లో కూడా డబుల్ స్లాషే వాడతారు, పైథాన్ లో అయితే హ్యాష్ వాడతారు. డిపెండింగ్ ఆన్ ద లాంగ్వేజ్ ఆ సింటాక్స్ మారుతుంది అంతే. కానీ అది చేసే ఫంక్షన్, ఆ ఇంటర్నల్ మీనింగ్ మాత్రం సేమే. సో దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను నిజంగా చెప్తున్నాను. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ డెప్త్ సిన్సియర్ గా మీ ఫస్ట్ ఏదైతే నేర్చుకుంటారో అది సిన్సియర్ గా నేర్చుకుంటే నాకు తెలిసి ఒక 1 వీక్ లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చేసుకుంటారు. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే మారతాయో దాని మీద మీరు ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీతోని. సో ఇప్పుడు సి ప్లస్ ప్లస్ దేనికంటే సి ప్లస్ ప్లస్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అంటే మీకు క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని మీకు సి ప్లస్ ప్లస్ లో వస్తాయి. ఇవేవి మీకు సి లాంగ్వేజ్ లో ఉండవు. యాక్చువల్లీ మీకు ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని మీరు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. దానికి మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేది పనికి వస్తుంది. సి అనేది మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. సి ప్లస్ ప్లస్ అనేది మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటే మీకు కంపారిటివ్లీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ తో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవచ్చు. నేను మీకు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను. మీకు ప్లేస్మెంట్ పాయింట్ లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది అంటే యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ మీకు ఖచ్చితంగా రావాల్సింది డేటా స్ట్రక్చర్స్. మీకు డేటా స్ట్రక్చర్స్ ఎంత బాగా వస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. నేను బేసిక్ క్వశ్చన్స్ చెప్పాను. ఇంకా ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉంటాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 12 బౌల్స్ అనేవి నేను వరసగా అరేంజ్ చేస్తే అదొక అరేని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఒక బౌల్ తీసేస్తే ఒక ఎలిమెంట్ తీసేసినట్టు అని నేను అలా చెప్పాను అంతే. అది మీకు ఒక జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్. అంటే మీకు అంతకన్నా సింపుల్ క్వశ్చన్ ఇంక ఉండదు. అలాంటి క్వశ్చన్ అది. ఇంకా అరేస్ లోనే మీకు సబ్ అరేస్ అని, నెక్స్ట్ రో రో కాలమ్ సార్టెడ్ ఎలిమెంట్స్ లోని ఎలిమెంట్ ఫైండ్ చేయడం, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఓన్లీ అరేస్ కాన్సెప్టే తీసుకుంటే.
సో డేటా స్ట్రక్చర్స్ చేస్తే ఏమవుతుందంటే మీరు మీకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎఫిషియెంట్ గా వాడడానికి మీకు డేటా స్ట్రక్చర్స్ హెల్ప్ అవుతుంది. సో డేటా స్ట్రక్చర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు డేటా స్ట్రక్చర్స్ అంత బాగా వస్తే మీకు అంత బెనిఫిట్ అవుతుంది అది. సో ఆ డేటా స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోవాలంటే నా సజెషన్ ఎయిదర్ C++ ఆర్ జావా. సో మీరు C లో కూడా డేటా స్ట్రక్చర్స్ చేయొచ్చు. సో C ఆర్ C++ ఆర్ జావా, అది నా సజెషన్. కాకపోతే C++ లో నేర్చుకుంటే ఏంటంటే అదొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాబట్టి మీకు అదొక ఎక్స్ట్రా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. C లాంగ్వేజ్ లో కూడా మీరు నేర్చుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో క్లియర్ కదా. అంటే నేర్చుకుంది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని. ఇన్ కేస్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి అంటే మాత్రం నేనైతే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తాను. ఆ లాంగ్వేజ్ ఇన్ డెప్త్ నేర్చుకొని డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోమని నేను సజెస్ట్ చేస్తాను, నేనైతే అప్ టు మై సజెషన్. సో C++ లో కూడా మీకు సేమ్ యూజెస్ ఉంటాయి. ఇంకా C++ మీరు గేమింగ్ కి వాడచ్చు. ఐ మీన్ గేమ్స్ ఏమైనా డిజైన్ చేయడానికి. కొన్ని ఐడీస్ మీకు GUI సపోర్ట్ చేస్తాయి C++ లో. GUI అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ప్రోగ్రామ్ అంటే మీకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అంటే మీకు కమాండ్ ప్రాంప్ట్ లో కానీ కమాండ్ విండోలో కానీ అవుట్పుట్ అనేది వస్తుంది కదా. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఏంటంటే మీకు గ్రాఫిక్స్ అంటే లైక్ ఇమేజెస్ కానీ అలా వస్తుంది మీకు అవుట్పుట్ అనేది. సో మీరు దాన్ని యూజ్ చేసి గేమ్స్ లాంటివి ఏమైనా కూడా డిజైన్ చేయొచ్చు. లైక్ టిక్ టాక్ టోయ్ గేమ్, ఇలాంటి చాలా గేమ్స్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి, మీకు రావాల్సింది కాన్సెప్ట్ అంతే. సో నెక్స్ట్ ఏంటంటే C++ అయింది కదా, C++ కూడా మీరు OS లో వాడతారు, డ్రైవర్స్ లో వాడతారు. C++ లో కూడా మీకు సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. Cతో ఏవైతే ఉంటాయి ఇంకా యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే మీరు ఊప్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి C++ లో. సో C అయింది, C++ అయింది. నెక్స్ట్ ఇంక దేని గురించి మాట్లాడదాం అంటే ఫస్ట్ పైథాన్ గురించి మాట్లాడదాం. పైథాన్ ఏంటంటే మీకు నేర్చుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే ఇన్ని సింటాక్సెస్ ఇవి ఫాలో అవ్వాల్సినంత అవసరం మీకు పైథాన్ లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలంటే C లో కానీ C++ లో కానీ చేసుకుంటే మీరు హెడర్ ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. C++ లోనైతే నేమ్ స్పేస్ అవన్నీ, అదంతా మీకు చాలా హెడేక్ ఉంటుంది. జస్ట్ పైథాన్ లో సింగిల్ లైన్ ప్రింట్, ఏవైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో అది. ఆ ఒక్క లైన్ మీరు ఇలాంటి లైబ్రరీస్ కానీ ఇవి కానీ ఏం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్ గా మీ కోడ్ మీరు రాసేసుకోవడమే. పైథాన్ అనేది అంత సింపుల్ గా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వెళ్ళినప్పుడు కూడా పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇంకా పైథాన్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు AI, ML ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వింటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని. వాటన్నిటికీ మీరు పైథాన్ లాంగ్వేజ్ వాడతారు. సో పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు అది బెనిఫిట్ అవుతుంది అటువైపు వెళ్ళడానికి. లేదు మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే జాంగో అని ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. DJANGO, జాంగో అని ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ నేర్చుకొని మీరు పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. ఐ మీన్ ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని. సో పైథాన్ అనేది మీకు రెండు విధాలుగా కూడా పనికి వస్తుంది. సో పైథాన్ నేర్చుకున్నా సరే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ పైథాన్ లో డేటా స్ట్రక్చర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే రికమెండ్ చేయను. నేనైతే డేటా స్ట్రక్చర్స్ అయితే మీరు చేద్దాం అనుకుంటే ఇద్దరు C++ ఆర్ జావానే రికమెండ్ చేస్తాను, నా పర్సనల్ సజెషన్ అయితే. అది మరి మీ ఇష్టం, తర్వాత మీరు ఏం యూజ్ చేసుకుంటారని. సో పైథాన్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఇవి మనకి. సో పైథాన్ అయిన తర్వాత ఇప్పుడు మనం జావా గురించి, జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ జావా గురించి మాట్లాడుకోవాలంటే జావా డెవలపరే మీరు అవ్వచ్చు. ఐ మీన్ ఓన్లీ జావా బేస్ చేసుకొని మిగతా లాంగ్వేజెస్ తో కూడా డెవలపర్ అవ్వచ్చు. ఐ మీన్ ఆ డెవలపర్ అవ్వచ్చు, పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, ఏ డెవలపర్ అయినా అవ్వచ్చు. కానీ బట్ జావా డెవలపర్ అంటే ఏంటంటే నా పర్సనల్ గా నాకు ఎందుకో జావా అంటే కొద్దిగా ఇష్టం. అంటే నేను ఫస్ట్ నేర్చుకున్నది జావా లాంగ్వేజ్, C లాంగ్వేజ్ కాదు. సో నాకు జావా మీద ఎందుకో కొద్దిగా అభిమానం ఉండిపోయింది నాకైతే. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను, దీన్ని నేనేం మీ మీద రుద్దట్లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నాను. నాకు జావా కొద్దిగా సింపుల్ గా అర్థం అవ్వచ్చు, ఇంకొంతమందికి అది కాంప్లెక్స్ గా అనిపించవచ్చు. డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండ్ హిస్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అది వేరీ అవ్వచ్చు, కానీ దాన్ని మనం జడ్జ్ చేయలేము. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలంతే. సో జావా నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటంటే సో జావా డెవలపర్ అవ్వచ్చు. జావా డెవలపర్ అయితే మీకు ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ వాటికి మీరు వాడచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కూడా మీరు జావా యూజ్ చేయొచ్చు. బట్ కోట్లిన్ వచ్చిన తర్వాత జావాని కోట్లిన్ రీప్లేస్ చేసింది. బట్ కోట్లిన్ జావా రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి, మీకు ఆ విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. సో నెక్స్ట్ జావాతో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కనెక్టివిటీకి. నెక్స్ట్ మీకు గుర్తుందో లేదో, పాత మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్లీ జావా బేస్ మీద ఉండేవి. ఆ బౌన్స్ గేమ్ అవన్నీ కూడా ఓన్లీ జావా బేస్ మీద డెవలప్ అయి ఉండేవి. సో జావా అనేది మీకు అంత వైడ్లీ వ్యారీ ఉంటుంది. మీకు ఆ యూజర్ సపోర్ట్ గానీ అన్నిటికీ అన్ని కంపేర్ చేసుకుంటే మీకు జావా అనేది చాలా హైగా ఉంటుంది. సో జావా నేర్చుకోండి. జావాలో కానీ మీరు డేటా స్ట్రక్చర్స్ చేస్తే నిజంగా నా సజెషన్ అయితే చెప్తున్నాను, మంచి వాల్యూ ఉంటుంది. మీరు జావాలో కానీ డేటా స్ట్రక్చర్స్ చేస్తే, జావాలో కానీ డేటా స్ట్రక్చర్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే, మీరు నేర్చుకోగలిగితే నిజంగా చాలా బాగుంటుంది జావా డేటా స్ట్రక్చర్స్ మీకు అర్థమైతే. అండ్ వాల్యూ కూడా ఉంటుంది దానికి. కంపారిటివ్లీ నేనేం సజెస్ట్ చేస్తానంటే C++ కన్నా జావా నేర్చుకుంటే బాగుంటుందని నా సజెషన్. ఎందుకంటే
మీరు డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. కానీ C++ చేసుకుంటే దాని బెనిఫిట్స్ దానికున్నాయి. దీని బెనిఫిట్స్ దీనికున్నాయి. అండ్ జావా కూడా మీకు GUI సపోర్ట్ చేస్తుంది. మీకు యాప్లెట్స్, AWT అలా టూల్స్ ఉంటాయి. ఐ మీన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరు GUI కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు జావాలో. మీకు బోత్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ అండ్ గేమ్ డిజైనింగ్ మీకు ఏది కావాలంటే గ్రాఫిక్స్ డిజైనింగ్ ఏదైనా చేసుకోవచ్చు మీరు జావా యూజ్ చేసి. సో జావాతో అది బెనిఫిట్ ఉంది. కానీ జావా కంపారిటివ్‌లీ వీటన్నిటికన్నా చాలా వాస్ట్‌గా ఉంటుంది. బట్ నేర్చుకోవాలనుకుంటే చాలా ఓషన్‌లో ఉంటుంది అది. ఓకే. సో ఇది పక్కన పెడితే జావా. నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌కెళ్దాం. జావా స్క్రిప్ట్ అనేది ద మోస్ట్ ట్రెండింగ్ లాంగ్వేజ్ అనే చెప్పుకోవాలి. మీరు గూగుల్ చేయండి ట్రెండింగ్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అని కొడితే జావా స్క్రిప్ట్ ఆ లిస్ట్‌లో కన్ఫర్మ్‌గా ఉంటుంది. యాక్చువల్లీ జనరల్‌గా బిగినర్స్ ఎవరు స్టార్ట్ చేసినా సరే ఈ 4 స్టార్ట్ చేయండి. ఐ మీన్ ఈ 4 ఏదో ఒకటి చూస్ చేసుకోండి. నా సజెషన్ ఫస్ట్ సితో స్టార్ట్ చేయండి. సితో స్టార్ట్ చేసిన తర్వాత ఈ మిగతా మూడిట్లో C++ ఆర్ పైథాన్ ఆర్ జావా ఈ మూడిట్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని మీ కెరీర్ పాత్ బట్టి మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు ఏం అవుదాం అనుకుంటున్నారో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. అంటే క్లౌడ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? డెవలప్మెంట్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? AI/ML చేద్దాం అనుకుంటున్నారా? సైబర్ సెక్యూరిటీ చేద్దాం అనుకుంటున్నారా? డేటా సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నారా? మీరు ఏ రోల్ అవుదాం అనుకుంటున్నారో మీకు ఏ పర్టికులర్ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉందో అది మీరు ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న వీడియోలో ఐ మీన్ నేను మీకు వేరేగా చేస్తాను. జావా స్క్రిప్ట్ మీకు ఎంత యూస్ఫుల్ అని. జావా స్క్రిప్ట్ గురించి మనం డెడికేటెడ్ గా వీడియో మాట్లాడుకోవచ్చు. వెబ్ డెవలపర్ రోడ్ మ్యాప్ అని దీని నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తాను. వెబ్ డెవలపర్ రోడ్ మ్యాప్ లోని మనం జావా స్క్రిప్ట్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ మీకు జావా స్క్రిప్ట్ తో బెనిఫిట్ ఏంటంటే మీరు దాన్ని బోత్ ఫ్రంట్ ఎండ్ కి వాడచ్చు, బ్యాక్ ఎండ్ కి వాడచ్చు. మీకు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్ మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ కి జావా స్క్రిప్ట్ ఎలా అయినా మీరు వాడాల్సిందే. మళ్ళీ బ్యాక్ ఎండ్ కి వేరే ఏదైనా లాంగ్వేజ్ చూస్ చేసుకొని జావా గానీ, పైథాన్ గానీ దాన్ని ఇందాక చెప్పిన ఫ్రేమ్ వర్క్స్ తోని వాటితోని ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ దాన్ని ఒక డేటాబేస్ తోని అంతా చేసుకునే దానికన్నా మీకు మీన్ స్టాక్, మెర్జ్ స్టాక్ అని ఒక 2 డెవలప్‌మెంట్స్ ఉంటాయి. అంటే 2 స్టాక్స్ ఉంటాయి మీకు. స్టాక్ అంటే మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ కలిపితే ఒక స్టాక్ అంటాము. మెర్జ్ స్టాక్, మీన్ స్టాక్ ఈ 2 ఏంటంటే మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేసే చేసుకోవచ్చు. అంటే మళ్ళీ బ్యాక్ ఎండ్ కోసం మీరు వేరే ఇంకో లాంగ్వేజ్ నేర్చుకొని అది చేసుకోవాల్సిన అవసరం లేదు. యాస్ ఎ కాలేజ్ స్టూడెంట్ మీరు మీ ప్రాజెక్ట్స్ అన్ని మీరు సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. దానికి మీకు హెల్ప్ అవుతుంది జావా స్క్రిప్ట్ అనేది. సో నేను దానికి జావా స్క్రిప్ట్ రికమెండ్ చేస్తాను మీకు. సో మీరు ఫస్ట్ ఏదైనా ఈ లాంగ్వేజ్ నేర్చుకొని మాస్టర్ చేసుకొని మీ డేటా స్ట్రక్చర్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే నేను జావా స్క్రిప్ట్ కి మూవ్ అవ్వమని సజెషన్ ఇస్తాను. జావా స్క్రిప్ట్ చేయకముందే మీరు HTML, GSS అవి కూడా చేయాలి. అప్పుడే మీరు జావా స్క్రిప్ట్ చేసినందుకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది. సో ఓకే, క్లియర్ కదా. సో జావా స్క్రిప్ట్ ఇక్కడ వరకు నేను 5 లాంగ్వేజెస్ గురించి చెప్పాను కదా. లేదు నేను డేటా సైన్స్ అన్న పదం మీకు మధ్యలో ఒకసారి ఎత్తాను. మీరు డేటా సైన్స్, అనలిటిక్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీకు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీకు కొద్దిగా సింపుల్ గానే ఉంటుంది. మీరు ఫస్ట్ సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మీరు ఒక 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ అంతా నార్మల్ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఈ పార్ట్ అంతా మీరు డివైడ్ చేసుకొని సెకండ్ పార్ట్ అంతా మీరు ఆ గ్రాఫ్స్ అని, లైన్స్ అని, ప్లాటింగ్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మీకు నిజంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ వచ్చి ఉంటే నిజంగా చెప్తాను ట్రస్ట్ మీ, మీకు ఈ ఫస్ట్ పార్ట్ అంతా కవర్ చేయడానికి ఒక రోజు సరిపోతుంది. మిగతా హాఫ్ పార్ట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అంటే మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ గానీ దానికి ఏమైనా మీరు యూజ్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు అక్కడ పనికి వస్తుంది. అంటే ఏమైనా గ్రాఫ్స్ ప్లాట్ చేయడానికి స్టాటిస్టికల్ గా లైక్ పై చార్ట్స్ గానీ అలా ఏమైనా రిప్రజెంట్ చేయాలి అంటే స్కాటర్ ప్లాట్ గానీ ఇలా ఏమైనా రిప్రజెంట్ చేయాలి అంటే మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఫామ్ లోని మీకు అప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఇది మీకు మెయిన్లీ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఆ రోల్స్ లో మీకు మెయిన్లీ హెల్ప్ అవుతుంది. పైథాన్ కూడా హెల్ప్ అవుతుంది, ఆర్ కూడా హెల్ప్ అవుతుంది ఈ రోల్స్ లో. సో ఇక్కడతో నేను మాక్సిమం కవర్ చేశాను. నెక్స్ట్ iOS డెవలపర్ అవ్వాలి అంటే యాజ్ ఎ బిగినర్ మీకు ఒక చిన్న జీల్ ఉండొచ్చు. దానికి స్విఫ్ట్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. సో ఫస్ట్ మీరు దీని మీద ఫోకస్ చేసుకొని దీన్ని నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీరు వాటి గురించి వెళ్ళొచ్చు. సో మీరేం నేను ప్రతి దానికి డిఫరెంట్ రోడ్ మ్యాప్స్ చేస్తాను. ఒక ఆండ్రాయిడ్ డెవలపర్ అవ్వాలంటే అలా, iOS డెవలపర్ అవ్వాలంటే అలా, ఒక వెబ్ డెవలపర్ అవ్వాలంటే అలా, అవన్నిటికీ నేను వీడియోస్ చేస్తాను. డోంట్ వరీ, కంప్లీట్ గైడెన్స్ నేనైతే ఇస్తాను. నేను ఏవేవైతే లేట్ గా తెలుసుకున్నానో అవన్నీ మీకు ఎర్లీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. హిట్ ద లైక్ బటన్, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని లాంగ్వేజెస్ ని స్కిప్ చేశాను. లైక్ PHP గానీ, రూబీ గానీ, పర్ల్ గానీ, మీకు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి.
మీరు ఏం చూస్ చేసుకుంటారనే దాన్ని బట్టే బేస్ అయ్యి ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే మీకు డీబీఎంఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని. లైక్ మీరు అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసినా సరే ఆ డేటా వెళ్లి ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాగిన్ ఫార్మ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఎవరైనా వచ్చి ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కామర్స్ సైట్ రెడీ చేశారనుకోండి. కామర్స్ సైట్ రెడీ చేయగానే ఎవరైనా యూజర్ వచ్చి సైన్ అప్ అవ్వాలి కదా ఫస్ట్. మీ సర్వీసెస్ వాడుకోవాలి అంటే. ఆ సైన్ అప్ అయిన డేటా, మీ దగ్గర ఉన్న డేటా అంతా మీరు ఒక డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవాలి కదా! సో, దానికి ఏంటంటే మీకు ఒక రిలేషనల్ డేటాబేస్ రావాలి కన్ఫర్మ్‌గా. సో, మీకు డేటాబేసెస్‌లో 2 టైప్స్ ఉంటాయి. రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్. దీని గురించి కూడా నేను వెబ్ డెవలపర్ రోడ్ మ్యాప్ వీడియోలో మాట్లాడతాను. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఎస్‌క్యూఎల్ కొంతమంది సీక్వెల్ అంటారు, ఎస్‌క్యూఎల్ అంటారు. దట్స్ యువర్ విష్. ఆహ్, సీక్వెల్ ఆర్ ఎస్‌క్యూఎల్ ఇది నేర్చుకోండి మీరు. 2 ఒకటే. 2 వేరు వేరు కాదు. ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఇది నేర్చుకోండి. ఇదేంటంటే ఒక డేటాబేస్ మీరు క్రియేట్ చేసి, కొన్ని యూజర్స్‌ని క్రియేట్ చేసి, ఏ యూజర్‌కి ఎంత పర్మిషన్ ఇస్తున్నారు, కొన్ని క్వెరీస్ రాసి దాంట్లో టేబుల్స్ క్రియేట్ చేయడం, ఆ టేబుల్స్‌లో వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడం, ఆల్టర్ చేయడం, మోడిఫై చేయడం, డిలీట్ చేయడం, ట్రంకేట్, డ్రాప్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. వ్యూ పాయింట్స్ క్రియేట్ చేయడం ఇలా నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కూర్చొని మాస్టర్ చేయండి ఫస్ట్. సో, ఇది కూడా నేను మీకు ఇంకొక సజెషన్‌లో చెప్తాను. ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే మీకు అది బెనిఫిట్. ఓకే. సో, ఆ తర్వాత రూబీ, పర్ల్, పీహెచ్‌పీ ఇలా మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవి నేను మాట్లాడి ఇప్పుడు రూబీ, పర్ల్ ఇవన్నీ వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినవి. సో, వాటి గురించి మీరంతా స్ట్రెస్ చేసుకొని ఫీల్ అవ్వాల్సినయితే అవసరం లేదు. అవి యూజ్ ఉన్నప్పుడు నేర్చుకుంటే సరిపోతుంది. నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా! యాక్చువల్లీ మా సిలబస్‌లో పీహెచ్‌పీ ఉంది. సో, నాకేంటంటే పీహెచ్‌పీ అంటే నిల్ ఐడియా. మాకు సడెన్‌గా ఏదో ఒక టెస్ట్ ఉంది. మీరు సడెన్‌గా పీహెచ్‌పీ రాయాలి అనంటే సో, నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. పీహెచ్‌పీకి ఏమైనా వీడియో ఉందా అని. నేను పీహెచ్‌పీ ఇన్ 5 మినిట్స్ అని ఒక వీడియో చూసాను. ఆ వీడియో నేను చూసి ఓకే. ఇదేంటి చూద్దామని నేను ఆ వీడియో మీద క్లిక్ చేసి చూసాను. నేను నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ 3 మినిట్స్ వీడియో నాకు అర్థం చేసుకోవడానికి అంటే నాకు చాలా సింపుల్‌గా అర్థమైపోయింది. ఆ కండిషనల్ కాన్సెప్ట్స్ ఏంటి? అందులో వేరియబుల్ ఎలా అసైన్ చేస్తాము? ఏంటి? ఆ తర్వాత నేను ఇంకొక ప్రోగ్రామ్ చూసాను. అందులోని ఆ ప్రోగ్రామ్ ఏంటంటే డేటాబేస్ ఎలా ఐ మీన్ ఒక డేటాబేస్‌లోని మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారని అదొక పీహెచ్‌పీ ప్రోగ్రామ్. నిజంగా చెప్తున్నాను. నేను ఆ వీడియో చూసి, ఆ ప్రోగ్రామ్ చూడడానికి నాకు అరౌండ్ ఒక 5-7 మినిట్స్ పట్టింది. నాకు నిజంగా అదేంటో అర్థమైంది. సో, మీరు ఇలా మల్టిపుల్‌గా ఐ మీన్ థరోగా ఉంటే ఏదైనా ఒక లాంగ్వేజ్‌ని అంటే నేను మాస్టర్ చేశానని నేను నిజంగా చెప్పలేను ఏ రోజును. సడెన్‌లీ మీరు నాకు ఒక క్వెషన్ అడిగినా సరే నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. సి లాంగ్వేజ్ సిరీస్ అంతా నేను చెప్పానా? అంటే ఆ వీడియోస్ అన్నీ నేనే కదా చెప్పాను. మీరు సి లాంగ్వేజ్‌లో నాకు క్వెషన్ అడిగితే నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో, కంప్లీట్‌గా ఒకళ్ళకి ఇది అంతా వచ్చు అని ఎవ్వరు చెప్పలేరు. సో, ఏంటంటే అట్‌లీస్ట్ నాకు చూడగానే అర్థమైంది. అంటే అలా అర్థమైనప్పుడు చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది మీకు. ఆ సాటిస్ఫాక్షన్ నిజంగా చెప్తున్నాను చాలా హై ఉంటుంది. సో, మీరు ఎలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఫోకస్ చేసుకోండి. నేను ఫస్ట్ 4 లాంగ్వేజెస్ చెప్పాను కదా! ఫస్ట్ నా సజెషన్ అయితే సితో స్టార్ట్ చేయండి. సి తర్వాత సి ప్లస్ ప్లస్ చూజ్ చేసుకుంటారా, పైథాన్ చూజ్ చేసుకుంటారా, జావా చూజ్ చేసుకుంటారా డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రీమ్. డిపెండింగ్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని ఆ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐ, ఎంఎల్‌కి వెళ్దాం అనుకోని నేను జావా నేర్చుకుంటే అది నాకు పనికిరాదు. టు బీ హానెస్ట్ వేస్ట్ అది. నేను మళ్ళీ పైథాన్ నేర్చుకోవాల్సిందే. సో, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు ఫస్టే క్లారిటీ తెచ్చుకొని దానికి తగ్గట్టు మీరు మూవ్ అవ్వండి. సో, దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.